తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విజయ్ దాదాపుగా మన ఏపీ సీఎంఎల్ని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఒకసారి గమనించినట్లయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం దేని మీద, రెండో సంతకం దేని మీద అంటూ చర్చలు నడిచేది దాదాపుగా ఏపీలోని. సో పరిస్థితి గమనిస్తే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ మీద ఆయన మొదటి సంతకం చేయటం జరిగింది. అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిఎస్సికి సంబంధించింది, అలాగే పెన్షన్ల పెంపు మీద ఆయన సంతకాలు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ పథకాలకు సంబంధించి ఆయన మొదటి సంతకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల విద్యుత్తుకు ఫ్రీ విద్యుత్కి సంబంధించినటువంటి హామీ ఆ పథకం మీద ఇప్పుడు ఆయన మొదటి సంతకం చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాటికి తోడు అదనంగా ఇంకొక 100 యూనిట్లు యాడ్ చేయడం జరిగింది. దీనికి కూడా ప్రతి నెల 500 యూనిట్లు లోపు వచ్చేటువంటి వారికి మాత్రమే ఇది వర్తించేలా చేస్తారు. అయితే ఆ తర్వాత ఆయన మరొక పథకం వరుసనే పథకాలకు సంబంధించిన వాటి మీద సంతకాలు చేయడంతో పాటుగా నేను మీ మేనమామలాగా ఉంటాను, చూసుకుంటాను. సో ఈ టైప్ ఆఫ్ డిక్షన్, ఈ టైప్ ఆఫ్ డెలివరీ ఇవన్నీ కూడా జగన్ని చూసినట్లుగానే కనిపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా గతంలో విద్యార్థులకు సంబంధించి నాడు నేడు కానీ మిడ్ డే మీల్స్ కి సంబంధించినటువంటి పథకాల అమలు కానీ, అలాగే విద్యార్థులకు స్కూల్ కిట్లు అందించినటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ మనం ఒకసారి గమనించినట్లయితే అప్పుడు జగన్ కూడా ఇదే వ్యవహార శైలిని కనపరచడం జరిగింది. జగనన్న గోరుముద్ద అనేటువంటి పేరుతోటి మిడ్ డే మీల్స్ ని మెను ఏర్పాటు చేసి చేయటం జరిగింది. విద్యార్థులతో కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జగన్ మావయ్య అంటూ బయటలు తీసుకుని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో మీ మేనమావగా నేనుంటాను అని చెప్పి అప్పట్లో జగన్ అమ్మఒడికి సంబంధించినటువంటివి అమలు చేసినప్పుడు కానీ ఇవన్నీ చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు అదే వ్యవహార శైలి ఇప్పుడు విజయ్ కనబరుస్తున్నాడు. అదే వ్యవహార శైలిలో మాట్లాడుతున్నాడు. అదే పందాలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది గమనిస్తే ఏపీ సీఎంలని దాదాపు ఇమిటేట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది విజయ్. మరి ఇది ఎంత వరకు వెళ్తుంది, దేనికి దారితీస్తుంది అనేది చూడాలి.